Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So first class start cheyamundu. So first, teaching is a very noble profession that creates a, you can see, like character, caliber and as well as future of an individual. So on this occasion, let us honor all our teachers and wishing them a very happy Teachers Day. So మీ లైఫ్లో ఏంటంటే మీరు మేజర్గా చూసుకున్నా కూడా మీ ప్రతి ఒక్క ఇనిషియల్ స్టేజ్ నుండి ఫస్ట్ మీ పేరెంట్స్ ఒక మీకు గురువుగా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మేజర్ రోల్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీ సక్సెస్ని హ్యాపీగా ఫీల్ అయ్యేది టీచర్స్ మాత్రమే. సో మీరు ఇక్కడ ఉన్న ఇమేజెస్ చూసుకున్నా కూడా దిస్ ఇస్ వన్ క్రియేటివ్ ఇమేజ్. ఐ ఫీల్ దాట్ ఏంటంటే సో ఇలా మీకు ఒక ల్యాడర్ లాగా మీకు ఇనిషియల్ స్టేజ్ నుండి మీ డ్రీమ్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీ లైఫ్లో మేజర్గా ఒక గైడ్ అనేవాళ్ళు ఉండాలి. ఐదర్ అది మీకు టీచర్ లైక్ అఫీషియల్గా అవ్వచ్చు లేదా అన్అఫీషియల్గా. ఇఫ్ యూ సీ మీకు మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, లేదు అంటే యూ కెన్ సీ మీకు ఒక ఇన్స్పిరేషన్గా యాజ్ ఒక ఫ్రెండ్ కూడా మీకు టీచర్గా గైడ్ చేస్తారు. సో అలాంటి వారికి మీ లైఫ్లో హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, మిమ్మల్ని గైడ్ చేస్తున్న వాళ్ళకి జస్ట్ ఇది ఒక స్పెషల్ డే వాళ్ళని సెలబ్రేట్ లైక్ హానర్ చేయడం కోసం. ఓకే, సో దిస్ అ స్పెషల్ డే మన మేజర్గా టీచర్స్కి చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అ డే అది దాట్ టు మెయిన్గా మా టీచింగ్ అనేది మీ సక్సెస్కి హెల్ప్ అవ్వడం కోసం. దిస్ ఈజ్ ఫ్రమ్ చందన్ లాజిక్స్ ఫర్ ఆల్ ద టీచర్స్. వీ విష్ యూ ఎ హ్యాపీ టీచర్స్ డే. సో ఫస్ట్ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇక సో 4th September కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇక్కడ మేజర్గా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంకా డిస్క్రిప్టివ్ పార్ట్ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే రూరల్ ఎంటర్ప్రైజెస్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ సాత్ అనేది రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కోసము లాంచ్ చేసింది. ఏంటంటే ఇది అంతగా ప్రాఫిట్ లేకపోవచ్చు సాత్ ఇనిషియేటివ్ అనేది, కానీ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని మార్కెట్స్కి అందించడం కోసం, అంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ని ఇంకా మార్కెట్స్ని లింక్ చేయడం కోసమే ఈ సాత్ ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా? సో రీసెంట్గా మనకు అది ఏ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ లాంచ్ చేసింది అనేదే క్వశ్చన్. చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఆర్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మనకి ఒక న్యూ కాయిన్ని అన్వీల్ చేశారు. సో ఆ కాయిన్ యొక్క వాల్యూ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ ఆ కాయిన్ అన్వీల్ చేసింది కూడా ఏంటంటే ఆన్ ద అకేషన్ ఆఫ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇస్కాన్ ఫౌండర్ గారిది. ఓకేనా? సో ప్రభుపద గారు. అండ్ తన యొక్క బర్త్ యానివర్సరీ నేను మీకు క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా అట్లీస్ట్ మీకు ఒక ట్రిక్ అనేది గుర్తుండాలి. ఏంటి? బర్త్ యానివర్సరీకి ఇంకా ఈ వాల్యూ ఆఫ్ కాయిన్కి, అంటే అది ఎంత రూపీస్ కాయిన్ అనేది కూడా మీకు ఈ బర్త్ యానివర్సరీతో లింకప్ అయి ఉంది అని నేను మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. ఒకవేళ మీకు ఆ ట్రిక్ కనుక గుర్తుంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. సో ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 100 రూపీస్, 125 రూపీస్, 200 రూపీస్ ఆర్ 250 రూపీస్. సో ఆ కాయిన్ యొక్క వాల్యూ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ.
నెక్స్ట్ ఏంటంటే మనకి అపాయింట్మెంట్స్ చూసుకున్నట్టయితే సర్టన్ బోర్డ్కి రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. మనం డైలీ డిస్కస్ చేస్తున్న అపాయింట్మెంట్స్లో కూడా మిమ్మల్ని మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే అపాయింటెడ్ పర్సన్ నేమ్ లేదా ఆ అపాయింట్ అయిన పర్సన్ రీసెంట్గా ఏ బోర్డ్కి కానీ ఆర్గనైజేషన్కి కానీ ఏ ఇన్స్టిట్యూట్కి కానీ ఓకేనా, అంటే తను హోల్డ్ చేస్తున్న ఆఫీస్ ఏంటి అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆఫీస్ అనేది ఇచ్చారు, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ నేమ్ అడుగుతున్నారు ఇక్కడ ఓకేనా. సో ఆప్షన్స్ ఏంటి అంటే మనకి వికే జోరీ, రజనీకాంత్ మిశ్రా అండ్ సుర్జిత్ సింగ్ దేశ్వాల్, పంకజ్ కుమార్ సింగ్ ఆర్ తన్మయ్ తివార్ ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మోటో ఏంటి అనేది నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమన్నాను. టిల్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. నెక్స్ట్, Union Minister for Women and Child Development inaugurated Nutri Garden to mark the beginning of what? సో ఈ న్యూట్రీ గార్డెన్ అనేది మేజర్గా రూరల్ ఇంకా అర్బన్ ఏరియాస్లో కూడా హార్వెస్ట్ చేయాలి అని, అంటే ఎలాంటి క్రాప్స్ని హార్వెస్ట్ చేయాలి అని చెప్తుంది ఇక్కడ మనకి న్యూట్రీ గార్డెన్ అనే ఇనిషియేటివ్ అంటే. సో యూ కెన్ సీ మేజర్గా ఈ న్యూట్రియంట్ రిచ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హార్వెస్ట్ చేయాలి అని. మరి రూరల్ ఏరియాస్లో ఏ విధంగా హార్వెస్టింగ్ జరగాలి అని చెప్తున్నారు అంటే రూరల్ ఏరియాస్లో బ్యాక్ యార్డ్ ఆఫ్ దేర్ హోమ్స్ ఉంటాయి కదా, సో ఖాళీ స్థలంలో అక్కడ. కానీ అర్బన్ ఏరియాస్కి వస్తే అంత ప్లేస్ అనేది ఉండదు. సో వీళ్ళు ఎలాంటి వాటికి ఇంప్రూవ్ అవ్వచ్చు, లైక్ షిఫ్ట్ అవ్వచ్చు అంటే టెర్రస్ గార్డెనింగ్ కానీ, రూఫ్ టాప్ గార్డెనింగ్ కానీ, లేదు అంటే కంటైనర్ గార్డెనింగ్. సో ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఓకేనా. సో ఇలాంటి వాటిని అప్రోచ్ అవుతూ ఇక్కడ న్యూట్రియంట్ రిచ్ క్రాప్స్ని హార్వెస్ట్ చేయాలి అనేది ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క ఆబ్జెక్టివ్. సో మరి ఇక్కడ దీన్ని ఏంటంటే దేన్ని లైక్ ఒక బిగినింగ్ని మార్క్ చేయడం కోసం ఈ న్యూట్రీ గార్డెన్ని లాంచ్ చేశారు. సో నమామి గంగే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, సఖీ 2021 ఆర్ పోషణ్ మా 2021 ఓకేనా. సో మీకు కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఒక క్లూ ఇస్తాను ఏంటంటే పోషణ్ అభియాన్ ప్రోగ్రామ్ కిందనే దీన్ని ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు ఓకేనా. సో ఏ బిగినింగ్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇదేంటంటే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ఎందుకోసం అంటే బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఫామ్ చేశారు. అండ్ ప్రీవియస్గా ఏంటంటే ఓన్లీ బ్రిక్స్ కంట్రీస్ మాత్రమే ఇందులో మెంబర్ స్టేట్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అదర్ 3 కూడా ఇందులో యాడ్ అయ్యాయి ఓకేనా. సో ఆ 3 కంట్రీస్ నేమ్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక ట్రిక్ కూడా ఫామ్ చేశాను నేను క్లాస్లో. అట్లీస్ట్ ఆ ట్రిక్ గుర్తుంటే ఇక్కడ ఆన్సర్ ఈజీగా మెన్షన్ చేయగలరు మీరు ఓకేనా. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం డిస్క్రిప్టివ్ పార్ట్లో ఫస్ట్ టాపిక్ మనకి స్టేట్ న్యూస్లో కవర్ అవ్వబోతుంది. ఆ స్టేట్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ అనేది రీసెంట్గా 2 అగ్రి స్కీమ్స్ని లాంచ్ చేసింది. మరి ఫస్ట్ మనం ఈ అగ్రి స్కీమ్స్ లైక్ వాటి నేమ్స్ తెలుసుకునే ముందు ఏంటంటే ఈ 2 అగ్రి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూ అగ్రి స్కీమ్స్ ఏంటంటే లైక్ మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా, లేదు అంటే కొత్త స్కీమ్సా ఓకేనా, అంటే ఇవి సబ్స్యూమ్ చేస్తున్నారా, లేదు అంటే లైక్ వాట్ వీ కెన్ సే న్యూగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా. ఇవి ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ అనమాట ఓకేనా. సో వాటి యొక్క సబ్స్యూమ్డ్ వర్షన్సే మళ్ళీ ఈ టూ అగ్రి స్కీమ్స్. సో ఆ అగ్రి స్కీమ్స్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ కృషి యోజన ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో లాంచ్ చేశారు ఓకేనా, కృషి యోజన అనేది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఆత్మనిర్భర్ భగవానీ యోజన అనేది హార్టికల్చర్ సెక్టార్లో లాంచ్ చేశారు రైట్. సో దీస్ ఆర్ ద 2 స్కీమ్స్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇంకా హార్టికల్చర్ సెక్టార్లో లాంచ్ చేసిన స్కీమ్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే స్టాటిక్ పార్ట్ ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు లాంచ్డ్ దిస్ అంబిషియస్ స్కీమ్స్ ఆన్ September 3, 2021. దెన్ ఈ స్కీమ్స్ అనేవి ఏంటంటే ఈ 2 స్కీమ్స్ అనేవి ఏ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్, సెల్ఫ్ రిలయన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దాంట్లో భాగంగానే ఈ స్కీమ్స్ని లాంచ్ చేశారు ఓకేనా. దాట్ టు బై సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసింది అంటే ఈ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో 2021 బడ్జెట్ సెషన్లో దీన్ని అనౌన్స్ చేశారు ఈ 2 స్కీమ్స్ని. యాక్చువల్గా మరి ఇక్కడ బడ్జెట్ సెషన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేశారు ఈ 2 స్కీమ్స్కి అంటే ఆత్మనిర్భర్ భగవానీ దానికేమో 60 crore రూపీస్ అలొకేట్ చేశారు. అండ్ ఆత్మనిర్భర్ కృషి యోజనకేమో 120 crore రూపీస్ని అలొకేట్ చేశారనమాట ఓకేనా. సో దీస్ ఆర్ ద 2 స్కీమ్స్. దెన్ ఇక్కడ ఏంటంటే మరి ఇవి ఎవరికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి, యాక్చువల్గా ఈ స్కీమ్స్ అనేది ఎలా బెనిఫిట్ అవుతారు, ఎవరు బెనిఫిట్ అవుతారు, ఇక్కడ బెనిఫిట్ అయ్యేది ఫార్మర్స్ అనమాట ఓకేనా. సో ఇక్కడ ఫార్మర్స్కి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే
ఇక్కడ ఫార్మర్స్కి మీరు చూసుకున్నట్టయితే 100%లో అంటే 45% ఆఫ్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుండి సబ్సిడీగా వస్తుంది వాళ్ళకి, ఓకేనా. నెక్స్ట్ 45% అనేది ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ అనేవి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఫార్మర్స్కి. అండ్ రిమైనింగ్ 10% ఏదైతే ఉందో అది మాత్రమే ఇంకా ఫార్మర్స్ బాండ్ చేయాలన్నమాట, విచ్ విల్ బి బాండ్ బై ఫార్మర్స్. అంటే ఇక్కడ 90% హెల్ప్ అనేది ఫార్మర్స్కి అందిస్తున్నారు. ఎలా? ఫినాన్షియల్ సపోర్ట్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తూ. మేజర్గా బెనిఫిషరీస్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఓకేనా, వీళ్ళకి క్రెడిట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్కి సంబంధించిన బెనిఫిషరీస్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ అపెక్స్ బ్యాంక్కి సంబంధించిన బెనిఫిషరీస్కి ఇక్కడ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండర్ దీస్ స్కీమ్స్ అనమాట. క్లియర్ అయింది కదా ఇప్పుడు మీకు ఇది. సో ఈ 2 న్యూ అగ్రి స్కీమ్స్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో లాంచ్ చేశారు. దీస్ ఆర్ సబ్స్యూమ్డ్ వర్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ యోజన అని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్లో భాగంగానే ఇవి 2 న్యూ సబ్స్యూమ్డ్ వర్షన్స్ అని గుర్తుపెట్టుకోండి, స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే వర్తిక శుక్లా గారు రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి అపాయింట్ అయ్యారు, ఓకేనా. సో మేజర్గా తన యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే షీ స్పెర్హెడెడ్ ద కంపెనీస్ ఇన్నోవేటివ్ ఏంటంటే మేజర్గా తను కాన్సన్ట్రేట్ చేసింది ఎనర్జీ ప్రోగ్రామ్స్ అనమాట. ఆ ఎనర్జీ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఇంక్లూడింగ్ బయోఫ్యూయల్స్ కానీ, కోల్ గ్యాసిఫికేషన్ కానీ, వేస్ట్ టు ఫ్యూయల్, హైడ్రోజన్ ఎనర్జీ అండ్ అమాంగ్ అదర్స్. దెన్ ఇక్కడ తను గ్రాడ్యుయేట్ అయింది ఎక్కడ అంటే మనకి కెమికల్ ఇంజనీరింగ్లో ఫ్రమ్ ఐఐటి కాన్పూర్, ఓకేనా. సో మళ్ళీ ఇందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే తన యొక్క గ్రాడ్యుయేషన్ గురించి తను ఎప్పుడు మరి ఈ ఇంజనీర్స్ ఇండియాలో జాయిన్ అయ్యారా, లేదు అంటే డైరెక్ట్గా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారా. సో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయింది మనకి 2021లో. కానీ 1988లోనే తను శుక్లా గారు అంటే వర్తిక శుక్లా గారు మనకి తన యొక్క ఇమేజ్ కూడా ఇక్కడ చూసుకోండి మీరు, వర్తిక శుక్లా గారి యొక్క ఇమేజ్. సో తను ఫస్ట్ ఉమెన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. సో తను 1988లోనే ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి జాయిన్ అయ్యారనమాట. అండ్ ఇందులో ఏంటంటే తనకు ఒక కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎందులో అంటే కంప్రైజింగ్ ఆఫ్ ఈ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది డిజైనింగ్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇన్ రిఫైనింగ్, గ్యాస్ ప్రాసెసింగ్, యాజ్ వెల్ యాజ్ పెట్రోకెమికల్స్ ఇంకా ఫెర్టిలైజర్స్లో, ఓకేనా. సో ఇది మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్, దాట్ ఈస్ అబౌట్ అపాయింట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ మనం సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్టయితే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, ఓకే. సో ఈ ఈఈఎఫ్ అనేది యాక్చువల్గా సెప్టెంబర్ మంత్లో 2015లో ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు అది మనకి 2015. అందుకోసమే ఇది ఇక్కడ మీరు మెన్షన్ చేసిన న్యూమరికల్ టర్మ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అడ్రస్ చేసింది ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది 6th ఎకనామిక్ ఫోరం అనమాట, ఓకే. 6th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2021 2015లో స్టార్ట్ చేశారు దీన్ని. యాక్చువల్గా ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ ఫోరం అని చెప్పుకోవచ్చు. ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ అనమాట. సో ఈ యాన్యువల్ ఫోరం అనేది మనకి ఎవ్రీ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆర్గనైజ్డ్ ఇన్ వాల్విస్టాక్ రష్యా అనమాట. సో ఈ వాల్విస్టాక్ రష్యాలో మేజర్గా ఈ ఈవెంట్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది జరుగుతుంది. మరి ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంని స్టార్ట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అనేది మేజర్గా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎంకరేజ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ రష్యా, ఓకేనా. సో ఇక్కడ ట్రేడ్, ఓకే, ఇందులో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. 2021 మీటింగ్లో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ దేనిపైన ఉంది, ఎనర్జీ ఇంకా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా జరగాలని, ఓకేనా. దాట్ ఈస్ ఫార్ ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ రష్యా. దెన్ ఇప్పుడు ఇండియా ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు అడ్రస్ చేస్తున్నారు. అంటే ఇండియాకి ఇంకా రష్యాకి మధ్యలో రిలేషన్ ఎలాంటిది, పార్ట్నర్షిప్ ఎలాంటిది అంటే ఇండియా ఇంకా రష్యా అనేది ఈవెన్ స్పేస్ ప్రోగ్రామ్స్లో కానీ, ఈ నావల్ ఎక్సర్సైజెస్లో కానీ మేజర్గా ఒక రిలేషన్షిప్ అనేది, ఒక బాండ్ అనేది వీటి మధ్యలో ఉంటుంది. మేజర్గా ఇక్కడ ఎనర్జీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ ఆఫ్ ద స్ట్రాటజిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏంటంటే గగన్యాన్ అనే స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఇందులో కూడా ఇండియా అండ్ రష్యా అనేవి పార్ట్నర్స్గా ఉన్నాయి. సో ఇది ఒక ఇండియాకి ఇంకా రష్యాకి ఉన్న రిలేషన్షిప్ అనమాట. సో ఇప్పుడు అందులో భాగంగానే
ఏంటంటే వాల్విస్టాక్లో జరుగుతున్న మీటింగ్ ఏదైతే ఉందో ఈ ఎకనామిక్ ఫోరం అనేది, సో అందులో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్గా దీంట్లో అడ్రస్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ డెలిగేషన్ విచ్ ఇస్ లెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ సింగ్ పురి గారు అండ్ కంప్రైజింగ్ లీడింగ్ ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సమ్మిట్ ఇన్ రష్యా. ఈ సెషన్లో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు నోట్ చేసింది ఇండియా ఇంకా రష్యా ఎనర్జీ పార్ట్నర్షిప్. చెప్పాను కదా, ఇండియా అనేది ఒక మేజర్ పిల్లర్ అనమాట, వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ అనమాట. సో దట్ ఈస్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్. ఓకే, ఇక్కడ స్టెబిలిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ విల్ బ్రింగ్ బోత్ కంట్రీస్ క్లోజర్ అన్నారు. ఇక్కడ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటున్నారు కదా, సో ఆ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏంటి అంటే చెన్నై టు వాల్విస్టాక్. ఏంటది? చెన్నై టు వాల్విస్టాక్. సో ఇదే మనకి కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట. దాట్ ఈస్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2021. సో ఇక్కడ మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఫస్ట్ స్టార్ట్ అయింది అండ్ యాజ్ వెల్ యాజ్ 2015లో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఎంకరేజింగ్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాస్ మెడల్ హాలీ అనేది డే బై డే ఈ పారాలింపిక్ గేమ్స్లో ఇంప్రూవ్ అవుతుంది, రైట్? సో పారాలింపిక్స్ ఇప్పుడు రీసెంట్గా మనకున్న అచీవ్మెంట్ ఎవరి గురించి అంటే యాక్చువల్ హర్విందర్ సింగ్ గారి గురించి. సో తను ఏంటంటే హీ క్లించర్స్ బ్రాంజ్ ఇన్ మెన్స్ ఇండివిజువల్ రికర్వ్. సో మనకి యూ కెన్ సీ తను ఏంటంటే 31 year old అనమాట. సో హీ హాస్ బికమ్ ఫస్ట్ ఇండియాస్ ఎవర్ ఆర్చర్ టు విన్ అ మెడల్ ఇన్ ద పారాలింపిక్స్. అండ్ తను ఇప్పుడు ఏంటంటే ఇండియాస్ మెడల్ హాల్ ఏదైతే ఉందో మెడల్ టాలీ అనేది ఈ ఆన్గోయింగ్ పారాలింపిక్ గేమ్స్ మనకు జరుగుతున్నాయి కదా టోక్యోలో. సో ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఎక్కడికి అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చదివినప్పటికీ 12 అనే నంబర్ గుర్తుంది, రైట్? సో ఇప్పుడు అది ఇంప్రూవ్ అయింది. దట్ ఈస్ రీచ్ టు 13 అనమాట. 2 gold, 6 silver, 5 bronze. ఇంకా ఇండియాకి ఇలాంటి మెడల్స్ ఎక్కువగా రావాలి. లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దట్ ఇండియాస్ మెడల్ టాలీ షుడ్ బి ఇంక్రీస్డ్ అని, రైట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండ్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హర్విందర్ సింగ్. నెక్స్ట్ టోక్యో పారాలింపిక్స్లో మనీష్ నర్వల్ గారు గోల్డ్ మెడల్ విన్ అయ్యారనమాట. సో అది ఎందులో అంటే 50 meter మిక్స్డ్ పిస్టల్. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇప్పుడు ఏంటంటే గోల్డ్ మెడల్ అనేది నంబర్ ఇంక్రీజ్ అయింది. 2 gold ఉండే ఇప్పుడు 3 gold అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు దీంతో ఏంటంటే మనకి ఇలాంటి అచీవ్మెంట్స్ ద్వారా ఇండియాస్ మెడల్ టాలీ అనేది ఇట్ హెస్ రీచ్డ్ టు 15. ఓకే, వాట్ ఈస్ ద నంబర్ టిల్ నౌ ఓవరాల్ కన్సిడరింగ్ ఆల్ ద మెడల్స్ ఇన్ దిస్ ఆన్గోయింగ్ పారాలింపిక్స్ అనేది అంటే ఇట్ హ్యాస్ లైక్ నౌ ఇండియా స్టాండ్స్ అట్ 15 ఇండియా మెడల్స్ అట్ దీస్ పారాలింపిక్స్. సో మనకి మనీష్ నర్వల్ గారు చూసుకున్నట్టయితే యూ కెన్ సీ హిస్ ఇమేజ్ ఆల్సో 19 year old అని చెప్పుకోవచ్చు. క్రియేటెడ్ ఎ పారాలింపిక్ రికార్డ్ అట్ అంబాస్ట్ ఆఫ్ 218.2 points అనమాట. దట్ ఈస్ టు క్లించ్ గోల్డ్ అనమాట. అండ్ మరి ఇక్కడ సిల్వర్ బ్రాంజ్ మెడల్ విన్ అయిన పర్సన్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ సింగరాజ్ గ్రాఫ్ అండ్ సెర్గే మాలేజ్ వాంట్ బ్రాంజ్ మెడల్ అనమాట. సో మనం ఈ మెడల్ టాలీ ఏదైతే ఉందో ఇండియాకి చూసుకున్నట్టు దిస్ ఇస్ ద బెస్ట్ ఇండియన్ టాలీ అట్ ద పారాలింపిక్ గేమ్స్. ఓకే, సో లైక్ బిఫోర్ చూసుకుంటే ఏంటంటే సింగిల్ ఎడిషన్లో ఇది. అండ్ బిఫోర్ ఏంటంటే 4 medals రియో 2016 ఒలింపిక్స్లో విన్ అయ్యారు. అండ్ 1984లో ఏంటంటే మళ్ళీ అక్కడ 4 medals. కానీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అనేది ఇండియా యొక్క పారాలింపిక్ గేమ్స్లో మెడల్స్ హాల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో లైక్ దిస్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్టు మీరు అయితే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఒక విజువల్లీ ఇంపేర్డ్ కానీ డిసబుల్నెస్ కానీ సో ఇలాంటివన్నీ మీకు అడ్డగోడలు కాదు. సో వీటిని తీసేస్తూ మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి. ఇక్కడ వీళ్ళు ఎలా గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్స్ విన్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళు లైక్ డిసబుల్డ్ పర్సన్స్, విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు అక్కడ. సో ఇలా డిఫరెంట్ లైక్ అథ్లెట్స్ అనే వాళ్ళు ఈ పారాలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదో ఒక నెగటివ్ ఇంపాక్ట్ వాళ్ళ బాడీలో ఉంది. ఓకే, వాళ్ళ ఆర్గన్ సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి వర్క్ చేయట్లేదు. బట్ ఆల్సో వాళ్ళు ఇంత ఫార్వర్డ్ స్టెప్ వేసి ఈవెన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ అవుతున్నారు. మీరు జస్ట్ ఒక ఆస్పిరెన్స్ అవుతున్నట్టయితే జస్ట్ ఏంటంటే ఇవి ఒక స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ని క్లియర్ చేయలేకపోతున్నారు. నో, మీరు ఏంటంటే ఒక బ్యాక్వర్డ్ స్టెప్ కానీ డిప్రెషన్కి కానీ వెళ్ళకూడదు. ఈవెన్ మీకు ఆస్పిరెన్స్లో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండుంటారు. మేజర్ ఆఫ్ యూ లైక్ కన్సిడరింగ్ ఏంటంటే ఇలా ఏదో ఒక
అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కానీ ఏంటంటే మీరు అలాంటివి ఆ డిప్రెషన్స్ని కానీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకురాకూడదు. మీరు అదొక పాజిటివ్ స్టెప్గా మూవ్ అవ్వండి. అందరికన్నా మీరు ఇంకా ఎక్కువగా అచీవ్మెంట్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి పారాలింపిక్స్ మెడల్ హాలీయే ఎక్కువగా ఉంది ఈవెన్ కంపేర్ టు ఒలింపిక్ గేమ్స్ చూసుకున్నట్టయితే, రైట్? సో మీరు ఇలాంటివి న్యూస్ విన్నప్పుడు కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ మనం డీల్ చేస్తున్న కొన్ని ఏంటంటే లైఫ్కి మనం రిలేట్ చేసుకోవాలి. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టెప్స్ అనేది ఫార్వర్డ్ వేయాలి. మన సక్సెస్ని ఎలా రీచ్ అవ్వాలో అది మాత్రమే చూసుకోండి. ఇంకా నెగటివ్ ఇంపాక్ట్ ఏది తీసుకురాకండి. ఓకే, నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్టయితే అమెజాన్ ఇండియా అనేది రీసెంట్గా కిసాన్ స్టోర్స్ని లాంచ్ చేసింది అనమాట. ఈ కిసాన్ స్టోర్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది అంటే ఇక్కడ ఎలా ఉంటాయి అంటే మేజర్గా మరి ఇందులో ఎవరు హెల్ప్ అవుతారు, ఎవరికి హెల్ప్ చేస్తుంది అమెజాన్ ఇండియా అంటే ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫార్మర్స్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ టు గెట్ యాక్సెస్ ఆఫ్ more than 8,000 అగ్రికల్చరల్ ఇన్పుట్స్ లైక్ ఫార్మ్ టూల్స్ కానీ యాక్సెసరీస్ కానీ సీడ్స్ కానీ ప్లాంట్ ప్రొటెక్షన్ కానీ న్యూట్రిషన్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎందులో ఈ కిసాన్ స్టోర్ అనేది మేజర్గా ఇది ఫార్మర్స్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కిసాన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఫీచర్ అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నాం కదా. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం. సో ఈ వేరియస్ లాంగ్వేజెస్లో ప్రస్తుతం అమెజాన్ ఇండియా అనేది ఈ కిసాన్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సర్వీస్ అనేది ఫార్మర్స్ ఆఫ్ ఇండియాకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది మనకి ఫస్ట్ ఈ స్టోర్ లాంచ్ చేస్తుంది ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ నరేందర్ సింగ్ తోమర్ గారు సెప్టెంబర్ 2 రోజు దీన్ని లాంచ్ చేశారు. మరి ఈ ప్రోడక్ట్స్ని అంటే ఎవరు లైక్ మనకి రిఫర్ చేశారు అంటే దీస్ వర్ లిస్టెడ్ బై స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్. ఓకేనా, సో ఇది మనకి ఎవరు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేశారు. అంటే ఇందులో ఈ కిసాన్ స్టోర్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు అమెజాన్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్కి ఏంటంటే అంత అవేర్నెస్ ఉండకపోవచ్చు. అంటే అమెజాన్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీటిని ఎలా లైక్ పొందాలి, ఓకే డెలివరీ కానీ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళకి తెలియకపోవచ్చు, ట్రాకింగ్ కానీ. సో ఏంటంటే ఈవెన్ ఈ కిసాన్ స్టోర్స్లో కాకుండా ఇంకా స్టోర్ ఓనర్స్ని కూడా వాళ్ళు మీట్ అవ్వి అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఏ మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత కాస్ట్కి వస్తుంది, ఇలా ఎక్సెట్రా అన్ని డీటెయిల్స్ ఫార్మర్స్ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా వేరియస్ సర్వీసెస్ అమెజాన్ ఇండియా అనేది ప్రొవైడ్ చేస్తుంది మేజర్గా ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే అమెజాన్ ఇండియా ఇప్పుడు ఈ కిసాన్ స్టోర్ని లాంచ్ చేయడానికి వాళ్ళ యొక్క మెయిన్ మోటో కానీ ఆబ్జెక్టివ్ కానీ ఏంటి అంటే ఇంప్రూవింగ్ టువర్డ్స్ ద మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అండ్ ఆల్సో సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం కోసమే ఈ కిసాన్ స్టోర్ని అమెజాన్ ఇండియా అనేది లాంచ్ చేసింది. క్లియర్ కదా? నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే శిక్షక్ పర్వ్ ఈ టీచర్స్ డే సందర్భంగా ఏంటంటే శిక్షక్ పర్వ్ 2021 అనేది సెప్టెంబర్ 5 నుంచి అబ్జర్వ్ అవ్వబోతుంది. సో దీనికి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇక్కడ అడ్రస్ చేయబోతున్నారు. మరి ఎవరిని అడ్రస్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటే స్టూడెంట్స్ని, టీచర్స్ని అండ్ యాజ్ వెల్ యాజ్ వేరే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళని హానర్ చేయబోతున్నారు. ఓకేనా, తను అడ్రస్ చేయబోతున్నారు. ఎప్పుడు అది మనకంటే ఆన్ సెప్టెంబర్ 7 అనమాట. యాక్చువల్గా మరి ఈ శిక్షక్ పర్వ్ సెలబ్రేషన్స్ అనేవి ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి అంటే దీస్ విల్ బి ఫ్రమ్ సెప్టెంబర్ 5 టు అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వబోతున్నాయి అంటే టిల్ సెప్టెంబర్ 17 అనమాట. సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 17 వరకు ఈ శిక్షక్ పర్వ్ 2021 అనేది జరగబోతుంది. ఓకే, సో మేజర్ ఆబ్జెక్టివ్ ఈ ఈవెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు హానర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ టీచర్స్. ఓకే, ఎవరిని హానర్ చేయడానికి టీచర్స్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ని హానర్ చేయడం కోసమే ఈ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకేంటంటే దీనిలో భాగంగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అనేది ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ప్రజెంట్ చేయబోతున్నారు వర్చువల్గా. ఎవరికి అంటే ఏ టీచర్స్ అయితే వాళ్ళ యొక్క లైఫ్ టైం కమిట్మెంట్ కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ పీస్ కానీ టువర్డ్స్ స్టూడెంట్స్ ఉంటుందో సో వాళ్ళకి కొందరిని సెలెక్ట్ చేస్తూ అండ్ 3 లెవెల్స్లో 3 టైర్గా ఇది సెలెక్ట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఏంటది 3 టైర్ అని గుర్తుపెట్టుకోండి ఈ నేషనల్ అవార్డ్స్ అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఏంటంటే ఈ నేషనల్ అవార్డ్స్ అనేది టీచర్స్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని ఇస్తున్నారు. అండ్ మేజర్గా ఈ శిక్షక్ పర్వ్ ఏదైతే ఉందో ఈ సెలబ్రేషన్స్ కానీ ఇది మేజర్ రోల్ ప్లే చేసేది. ఈ సెలబ్రేషన్స్ మనకి చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా
ఏంటంటే ఈ ఒకేషన్ పర్పస్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక 5 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తున్నారు. ఆ 5 ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి నిషిత టీచర్స్ ట్రైనింగ్ కూడా తెలుసు, రైట్? ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టీచర్స్ని ట్రైనింగ్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది ఫర్ నిపుణ్ భారత్. అండ్ యాజ్ వెల్ యాజ్ విద్యాంజలి పోర్టల్ కూడా ఎవరి కోసము అంటే ఈ ఎడ్యుకేషన్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం కోసం, ఈవెన్ డోనార్స్ని కానీ సిఎస్ఆర్ కాంట్రిబ్యూటర్స్ ఇన్ డెవలప్మెంట్స్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో వీళ్ళని హానర్ చేయడం కోసం కూడా విద్యాంజలి పోర్టల్ని ఇనిషియేటివ్ తీసుకురాబోతున్నారు. అండ్ స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ కానీ అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ సిబిఎస్ఈ అండ్ యాజ్ వెల్ యాజ్ టాకింగ్ బుక్స్ అనమాట. ఏంటది? ఆడియో బుక్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్కి. టాకింగ్ బుక్స్ అంటే వాళ్ళు చూసి చదవలేకపోవచ్చు, సో అలాంటి వాళ్ళ కోసం బుక్ ఓపెన్ చేయగానే అక్కడ ఏంటంటే ఆడియో క్లిప్స్ ఉంటుంటాయి అనమాట. సో వాళ్ళు బుక్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ని వాళ్ళు వినాలన్నమాట. ఓకేనా? అంటే వినడానికి అలా చాయిస్ ఉంది. సో వాటిని ఇక్కడ మనం ఏమంటున్నాము? టాకింగ్ బుక్స్ అంటున్నాం. అండ్ ఇంకా ఏంటంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ ఆఫ్ 10,000 వర్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేయబోతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద 5 ఇనిషియేటివ్స్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ శిక్షక్ పర్ సందర్భంగా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. క్లియర్ అయింది కదా? సో ఈరోజు మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఈఈఎఫ్ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2021 ఏదైతే ఉందో, సో దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ మనం క్లాస్లో డిస్కస్ చేసాము. మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శిక్షక్ పోవ్ గురించి అండ్ కిసాన్ స్టోర్. సో మనం చూసుకుంటే పారాలింపిక్స్ లిస్ట్ కూడా చేసుకోమని చెప్పాను. వన్స్ అగైన్ యూ ప్రిపేర్. సో నా ఇప్పుడు మనం క్లాస్ ఎండ్ చేయబోతున్నాము. అండ్ దిస్ టీచర్స్ డే విల్ లీడ్ లైక్ దాట్ వీఆర్ థింకింగ్ దట్ అవర్ టీచింగ్ వుడ్ హెల్ప్ టు మెనీ aspirants and as well as educate to empower and learn to lead. Thank you everyone. We will meet you in the next class. Have a nice day. Stay safe, stay home, and we will meet you in the next class. Until that, stay tuned.